ఘనత ప్రభావమును పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు అందరూ రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వెరీ గుడ్. దేవుని నమ్ముకున్న వారి జీవితాల్లో ఎప్పుడు సంతోషం ఉంటుంది, ఎప్పుడు సంతోషం ఉంటుంది. సంతోషం వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తుంది. మనం ఏం చేస్తాం? దాన్ని స్వీకరించం. మీరు ఖచ్చితంగా సంతోషాన్ని, ఆనందాన్ని స్వీకరించాలి. దేవునిలో ఉన్న ఆనందాన్ని అనుభవించాలి. అయితే ఇక్కడ కీర్తనకారుడు 114వ కీర్తనలో అంటున్నాడు, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాష గల జనములలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యోధా ఆయనకు పరిశుద్ధ స్థలమైంది, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమైంది. ఐగుప్తు అనగా పాపానికి సాదృశ్యం, లోకానికి సాదృశ్యం. ఇశ్రాయేలు అనగా దేవుని జనాంగమునకు సాదృశ్యం, దేవుని సొత్తుకు సాదృశ్యం. ఇక్కడ ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు బయలు వెళ్ళినప్పుడు హంస ఏం చేస్తుంది? పాలలో నీళ్లు కలిపితే వేరు చేస్తుంది అనుకుంటాం కదా. పాలలో నీళ్లు ఉంటే హంస ఏం చేస్తుంది? పాలు తాగుతుంది, నీళ్లు వదిలేస్తుంది. ఎప్పుడైనా చూసారా మీరు? మనం ఎప్పుడు చూడదు, కానీ మేము పాఠాల్లో చదువుకున్నాం. కలకాలం కాకిలా బతికే కంటే హంసలాగా 6 నెలలు బ్రతికితే చాలు అని. ఇక్కడ అంటున్నాడు, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు. ఈ లోకంలోనికి మనుషులను అందరినీ కలుగజేసింది ఎవరు? దేవుడే. కానీ మనిషిలో ఏమి ఏర్పడింది అంటే పాపం అనే బీజం పడింది. దానివల్ల ఐగుప్తులా తయారైంది ఈ లోకం. కానీ ఈ లోకంలో పరిశుద్ధత అనేది లేదు. దేవుడు పరిశుద్ధంగా దేవుడు మనిషిని కలుగు చేశాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు. ఈ లోకంలో నుండి దేవుని ప్రజలుగా మనం విభజించబడితే, దేవుడిని గుర్తెరిగి నా దేవుడు నమ్మదగినవాడు, నా దేవుడు నన్ను సృష్టించాడు అని మనం గనక వేరుపరచబడితే ఈ లోకంలో నుండి, అక్కడ అంటున్నాడు యోధా ఆయనకి ఏమైందంట? పరిశుద్ధ స్థలం అయింది. ఈరోజు ఈ లోకంలో నుండి మనం ప్రత్యేకించబడితే మనం ఎవరికి స్థానం ఇచ్చినట్టు లెక్క? ఎవరున్నట్టు మన హృదయంలో లెక్క? యోధా ఆయనకి ఏమైందంట? పరిశుద్ధ స్థలమైంది. మన హృదయం ఏమైనట్టు? పరిశుద్ధపరచబడినట్టు. ఇక్కడ అంటున్నాడు, అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమైను. యాకోబు అంటే మోసగాడు అని అర్థం. మోసగాడుగా ఉన్నవాడు, మోసగాడు అని పేరు కలిగిన యాకోబు ఇశ్రాయేలుగా ఎప్పుడైతే మారాడో ఆ ఇశ్రాయేలే ఒక రాజ్యంగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. నీ సంతానాన్ని నేను దీవిస్తాను, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానంటాడు. ఈరోజు ఎప్పుడైతే లోకంలో నుండి మనం ప్రత్యేకించబడ్డామో అప్పుడు ఏమవుతుంది అయ్యా అంటే గనక, లోకంలో నుండి మనం ప్రత్యేకించబడిన తర్వాత మన జీవితాలు పరిశుద్ధమవుతాయి. మన జీవితాలు పరిశుద్ధమైన తోడనే దేవుడు మనలోనికి ప్రవేశిస్తాడు, మన కుటుంబాల్లోనికి ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే మన కుటుంబాల్లో దేవుడు ఉంటే, మన హృదయంలో దేవుడు ఉంటే ఎంత నెమ్మది ఉంటుందండి? ఉంటుందా ఉండదా? ఎంత ఆనందం ఉంటుంది, ఎంత సంతోషం ఉంటుంది. ఎటువంటి బెంగ, భీతి ఏది ఉండదు. ఎంతమంది కుటుంబాల్లో దేవుడు ఉన్నాడు, ఎంతమంది హృదయాల్లో దేవుడు ఉన్నాడు అని మనకు మనమే ప్రశ్నించుకుంటే గనక, ఒకవేళ మనలో దేవుడు లేకపోతే, ప్రభువా నీవు నాతో ఉండు, నా హృదయంలో నీకు స్థానం ఇస్తాను. చాలామంది వారి హృదయాల్లో అనేకమైన వాటికి స్థానాలు ఇస్తారు. కానీ మనం ఎవరికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలి? దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని తర్వాతే భార్య అయినా, భర్త అయినా, కొడుకైనా, కూతురైనా, మరి ఎవరైనా కానీ, అమ్మైనా, నాన్నైనా, ఎవరైనా కానీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలంట? దేవుడికి. ఖచ్చితంగా దేవుడికి అర్పించవలసింది దేవుడికి అర్పించాలి. దేవుడికి ఇవ్వవలసిన మహిమను మనం దొంగిలించకూడదు. మనం ఎవరికి ఇవ్వాలి? దేవుడు మనకి ఏమైనా మేలు చేశాడు అనుకోండి, ఎవరిని మహింపరచాలి? దేవుడినే మహింపరచాలి. ఒక మనిషి ఉన్నాడు కదా అని మనిషిని మహింపరచకూడదు. ఎవరిని మహింపరచాలి? దేవుడినే మహింపరచాలి. మనుషులను మనం మహింపరచకూడదు. మనుషుల కొరకు మనం
ఈ లోకంలో బ్రతకట్లేదు. ఎవరి కోసం బ్రతుకుతున్నాం? దేవుడి కోసం బ్రతుకుతున్నాం. దేవుని కోసమే మనం జీవిస్తున్నాం. మన కోసం ఎవరు వచ్చారైన యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు కదా! కాబట్టి మనం ముందు ప్రయారిటీ ఎవరికివ్వాలంటే దేవునికి మనం ముందు ప్రయారిటీ ఇచ్చి మన హృదయంలో అతన్ని ఆహ్వానించాలి. హృదయంలోనికి వస్తే, కుటుంబంలోనికి వస్తే జక్కయ్య ఇల్లు మారిపోయింది కదా! ఎలా మారిపోయింది? జక్కయ్య హృదయం యేసుప్రభు వారు అంటారు, "జక్కయ్య నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది" అంటాడు. జక్కయ్య ఇంటికొచ్చిన తర్వాత జక్కయ్య హృదయం పరిశుద్ధం అయిపోయింది. పరిశుద్ధం అయిపోయింది. పరిశుద్ధం అయిపోయిన తర్వాత ప్రభువా నేను తప్పు చేశాను. నేను తప్పు చేశాను కాబట్టి తనకు తెలీదు. తప్పు చేసిన తర్వాత దానికి 4 అంతలుగా ఇవ్వాలని తనకు తెలీదు కానీ తనేమన్నాడు, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వారికి 4 ఇంతలు నేనిస్తాను అని తను పాపాన్ని ఒప్పుకొని, తన పాపానికి ప్రాయశ్చిత్తం పొందుకొని దేవుణ్ణి వారి హృదయంలోనికి ఆహ్వానించాడు. హల్లెలూయా! మన జీవితంలో కూడా అంతే. పాపం చేయడం చాలా సులువు గానీ, పాపాన్ని ఒప్పుకోవడం, పాపానికి ప్రాయశ్చిత్తం పొందిన నరుడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ఇది రావాలి అంటే గనక ఎంత ప్రయాసపడాలో, ఒక లోకంలో ఉన్న వ్యక్తిని దేవునిలోనికి తీసుకురావాలంటే ఎంత కష్టపడాలి. మా అన్నపూర్ణమ్మమ్మ గారి కోసం ఎందుకమ్మా బాబు అన్ని సార్లు వెళ్తావు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ప్రార్థన చేస్తావని. అమ్మమ్మ గారు అంటే అప్పుడు తెలీదు దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని యొక్క బలం ఏంటో, ఆయనలో ఉన్న మహా కార్యం ఏంటో తెలీదు. ఎన్ని సంవత్సరాలొచ్చారు. తెలుసు కదా! అమ్మ ఎన్ని సంవత్సరాలొచ్చింది. ఎన్ని సంవత్సరాలు దేవుని మాటలు చెప్పింది. విసుగక వెళ్ళి వాక్యాన్ని ప్రకటించినప్పటికీ వాళ్ళు సరే అనేవారు. ఎప్పుడు కూడా వ్యతిరేకం చేయలేదు గానీ, వారేం చేసేవారంటే సరే అనేవారు. విని విన్నట్టుగా ఊరుకునేవారు. కానీ దేవుడు ఒకానొక సమయం వచ్చింది. దేవుడు నడిపించాడు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు బయటికి రావాలంటే అది చాలా కష్టతరమైన పని. లోకంలో నుండి ఒక మనిషి విడిపించబడాలంటే అది చాలా కష్టమైన పని. ఎప్పుడైతే లోకంలోంచి మనం బయటకు వచ్చామో అప్పుడు మనం ఏమవుతామో తెలుసా? దేవునికి పరిశుద్ధ స్థలం అయిపోతామంట. హల్లెలూయా! సింహాసనం విడిచి ఆ సర్వోన్నతమైన స్థలము, ఉన్నతమైన స్థలం కాదు. అది ఏ స్థలం అంట? సర్వోన్నతమైన స్థలము. అక్కడ ఏమవుతుంది? దేవునికి మహిమ అని, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానమని దూతలు పాడారు కదా! సర్వోన్నతమైన స్థలముల్లో ఉన్న దేవుడు ఈ చిన్ని హృదయంలోనికి వస్తానంటున్నాడు. ఇప్పుడు లోకంలో నుండి ప్రత్యేకించబడితే ఈ సంవత్సరం అంతా లోకంలో గడిపాం. గడిపామో గడపలేదు. ఒకవేళ తెలియకుండానే లోకంలో గడిపిన దినాలు గూడా ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు వచ్చినప్పుడు బయటికి వచ్చినప్పుడు యోధా ఆయనకి ఏమైందంట? పరిశుద్ధ స్థలమైంది. మనం దేవుని జనాంగంగా మార్చబడతాం. మనం అప్పుడు ఏమవుతది? మన హృదయం దేవునికి పరిశుద్ధ స్థలం అయిపోద్ది. అప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఆయన పరిశుద్ధ స్థలం అయితే యొర్దాను నది వెనుకకు మళ్ళును, కొండలు పొట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేసెను. ఇక్కడ అంటున్నాడు, దేవుని ప్రజలంగా మనం మారిపోతే ఈ సృష్టికి కూడా చాలా సంతోషం. అందుకనే దేవుని ప్రజలు ఐగుప్తులో నుండి విడిపించబడినప్పుడు సముద్రం ఏమైంది? 2 పాయలైపోయింది. అయిందా? అవ్వలేదా? ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. యొర్దాను ఏమైంది? 2గా యొర్దాను నది 2గా చీలిపోయింది. ఈ యొక్క సముద్రం అనంటే గనక మహాశ్రమలకు సాదృశ్యం. ఎప్పుడైతే దేవుణ్ణి మనం ఆశ్రయిస్తామో, దేవుణ్ణి మనం మన హృదయంలోనికి చేర్చుకుంటామో, మహాశ్రమల వంటి శ్రమలు మన ముందు నిలబడవచ్చు కానీ, అది ఏమవుతాయంట? 2గా చీలిపోతాయి. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని హృదయంలో లేని వారికి ఆ సముద్రం ఒక పెద్ద టాస్క్‌లా కనబడుద్ది. ఒక సముద్రాన్ని ఈదగలమా? ఈదగలమా? ఈదలేం. శ్రీలంక నుంచి మన ఇండియాకి సముద్రం నుంచి అంటే మన ఇండియా బోర్డర్‌లో సముద్రం ఉంటది కదా! ఈ సముద్రం ఒడ్డు నుంచి
శ్రీలంకకి ఒక ఆమె ఈదుకుంటూ వెళ్ళిపోయిందంట సముద్రాన్ని. అందులో ఎన్నుంటాయి? ఎన్ని విష జంతువులుంటాయి? ఉంటాయి. ఉండవా? సముద్రాన్ని ఈదను, సంసారాన్నైనా ఈదొచ్చేమో గానీ, సముద్రం అయినా ఈదొచ్చేమో గానీ, సంసారం ఈదడం కష్టం అంట. ఆ! మా అమ్మమ్మ గారికి మొత్తం వడబోసున్నారు. హల్లెలూయా! హల్లెలూయా! సముద్రం అంటే మహాశ్రమలకు సాదృశ్యం. దేవుని మన హృదయంలో ఉంటే సముద్రం ఏమైందంట? పారిపోయింది దాన్ని చూచి. యొర్దాను ఏమైంది? వెనకకు మళ్ళింది. యొర్దాను ఎలా పారుతది? ఇప్పుడు నీళ్ళు ఇక్కడ పోసాననుకోండి నేను, ఇలా పారుతాయి కదా! ఇలా వత్తది కదా! కానీ యొర్దాను ఎలా పారుతది? తెలుసా మీకు? యొర్దాను నది ఎలా పారుతదో తెలుసా మీకు? ఇలా ఉందనుకోండి, ఇక్కడ నీళ్ళు పోస్తే ఇలా వస్తాయి కదా! కానీ ఇలా పైకి పారుతాయి. యొర్దాను. యొర్దాను యొర్దాను నది వెనుకకు మర్లెను అని ఉంటది. యొర్దాను నది కింద నుండి పైకి పారుతది. హల్లెలూయా! ఇక్కడ కొండలు ఏమవుతున్నాయంట? పొట్టేళ్ల వలె, గుట్టలు గొర్రె పిల్లల వలె గంతులు వేస్తున్నాయంట. దేవుణ్ణి నీవు విశ్వసిస్తే, దేవుణ్ణి నీవు నిజ రక్షకునిగా అంగీకరిస్తే, దేవుణ్ణి నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే, దేవుడు నీ హృదయంలో ఉంటే ఇటువంటి కార్యాలన్నీ జరుగుతాయి. అక్కడ అంటాడు, చివరి వచనాల్లో అంటాడు, ఆయన బండలను నీటి మడుగుగాను, చెకుముకు రాతి బండను నీటి ఊటలుగాను చేయవాడు. మన హృదయం బండ హృదయం అయి ఉండొచ్చు, కానీ అనేకులకు దాహాన్ని తీర్చేవారిగా మనల్ని చేస్తాడు. దేవుడు అసాధ్యమైన కార్యాలను సుసాధ్యం చేసే దేవుడు తప్ప, బలవంతుని కోరుకొని బలవంతుని తెచ్చుకొని తన బలాన్ని చూపించుకోడు. కొన్ని స్కూల్స్ మీరు చూసారో లేదో, నారాయణ గాని, శ్రీ చైతన్య గాని, ఆదిత్య గాని, ఈ స్కూల్స్‌లో ఏం చేస్తారంటే, కాలేజీల్లో 10థ్ క్లాస్‌లో ఎక్కువ మార్కులు వచ్చినోళ్ళకి తక్కువ డబ్బులు కట్టించుకొని సీట్ ఇస్తారు. ఎందుకు? మళ్ళీ ఇంటర్‌లో కూడా ఆళ్ళు ఫస్ట్ వస్తారు. మా కాలేజీలో నేము పైనుంటది అని. కదా! కానీ దేవుడు అలాంటి వాడు కాదు. బుద్ధిమంతులను, అదే జ్ఞానవంతులను సిగ్గుపరచుటకు అజ్ఞానులను ఎన్నుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి ఈరోజు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాషలు గల జనంలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యోధా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను అంటున్నాడు. నీవు ఒక రాజ్యంగా మార్చబడాలంటే మన కుటుంబమే ఒక రాజ్యంగా మార్చబడాలి. హల్లెలూయా! మా కుటుంబమే ఒక రాజ్యంగా మార్చబడిందా? మరి మీ పిల్లలు రక్షించబడద్దా? మీ పిల్లలు రక్షించబడద్దా? మీతోనే మీతోనే ఆగిపోద్దా ఇంకా? మీతోనే ఆగిపోద్దండి? రక్షణ అనేది మీతో ఆగిపోతే సరిపోద్దా? సరిపోదు కదా! ఒక రాజ్యం కావాలంటే రాజకుమారుడు ఖచ్చితంగా ఉండాలి. మన రాజ్యం కావాలంటే మన ఎనకాల కొంచెం బలం ఉండాలి కదా! మనం ఒక్కరమే ఒక రాజ్యంగా మార్చబడలేం. మన కుటుంబాలను సైతం రక్షించుకునే కృప నూతన సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ చిన్ని మాటలు దేవుడు తన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! నిద్ర వస్తున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా! స్తోత్రం. హల్లెలూయా!